ఇన్స్పెక్టర్ సంధ్య ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే వ్యక్తిని ఒక చోట పట్టుకుంటుంది. లక్ష్మి కూడా సంధ్యతో పాటే అతని దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత అతన్ని కొట్టి ఫింగర్ ప్రింట్స్ని తయారు చేసి హ్యాకర్కి ఇచ్చేది నువ్వే కదరా, మర్యాదగా చెప్పు ఆ హ్యాకర్ ఎక్కడుంటాడో అని చెప్పి అతన్ని సంధ్య కొట్టడంతో ఇక హ్యాకర్ ఎక్కడుంటాడో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే వ్యక్తి చెప్పడంతో అప్పుడు సంధ్య లక్ష్మి ఇద్దరు కలిసి హ్యాకర్ని పట్టుకుంటారు. రే నువ్వే కదరా హ్యాకర్వి, ఇప్పటి వరకు ఎన్ని కోట్లు నొక్కేశావో అని చెప్పి సంధ్య అతన్ని కొడుతూ ఉంటే హలో ఎవరండి మీరు కొడుతున్నారేంటి అని చెప్పి హ్యాకర్ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటాడో మర్యాదగా నిజం చెప్తావా లేదా అని సంధ్య అతన్ని కొట్టి ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి అతని షాప్కి లాక్కుని వస్తుంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా, నువ్వే కదా ఆ 100 కోట్లు కాజేసింది అని సంధ్య తన స్టైల్లో అతనికి కోటింగ్ ఇవ్వడంతో ఇకప్పుడు ఆ హ్యాకర్ అవును మేడం ఆ 100 కోట్లు నొక్కేసింది నేనే అని చెప్పి ఒప్పేసుకుంటాడు. మరోపక్క సహస్ర సంధ్య వాళ్ళ కంటే ముందుగానే ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే అతని షాప్కి వచ్చి ఒక చోట దాక్కొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. తనని బ్లాక్మెయిల్ చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి సహస్ర దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఎవర్రా నీ చేత ఈ హ్యాకింగ్ చేయించింది, మర్యాదగా చెప్తావా లేదా అంటూ సంధ్య అతన్ని కొడుతూ ఉండడంతో సుభాష్ పేరు ఆ హ్యాకర్ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి సంధ్య ఇద్దరు కూడా హ్యాకింగ్ చేసింది సుభాష్ అన్న విషయం తెలుసుకుంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.